ఇప్పుడు జిల్లాల రౌండప్ చూద్దాం. వరంగల్ జిల్లా చేల్పూరు కేటీపీపీలో సాంకేతిక లోపంతో 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. వారం రోజుల్లో ఇప్పటికి 2 సార్లు ఆగిపోయింది. అయితే మొదటి ప్లాంట్లో ఓవరాలింగ్, రిపేర్ల కోసం 21 రోజుల నుంచి నిలిపివేశారు. ఇప్పుడు రెండో ప్లాంట్ కూడా ఆగిపోవడంతో కరెంటు కోతలు మొదలయ్యాయి. మొత్తం 1100 మెగావాట్ల పవర్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్డీ విద్యార్థి ఆత్మహత్యకు నిరసనగా కరీంనగర్ తెలంగాణ చౌక్లో దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. బండారు దత్తాత్రేయ లెటర్తోనే విద్యార్థుల్ని వీసీ సస్పెండ్ చేశారని ఆరోపించారు. కేంద్ర మంత్రి దత్తాత్రేయ దిష్టిబొమ్మను దహనం చేశారు. రోహిత్ ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా కీసర మండలం చీర్యాలలో దాడులు నిర్వహించారు ఎస్ఓటీ పోలీసులు. కల్తీపాలు తయారు చేస్తున్న వ్యక్తి కోలా నరసింహను అదుపులోకి తీసుకున్నారు. ఇతని దగ్గర 300 లీటర్ల కల్తీపాలు, 2 నూనె డబ్బాలు, 2 గ్రైండర్లను స్వాధీనం చేసుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లా గద్వాల్లో పోలీసు ఉచిత శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు టీఆర్ఎస్ నేతలు. దాదాపు 300 మందికి ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు టీఆర్ఎస్ గద్వాల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కృష్ణమోహన్ రెడ్డి. ఫ్రీ ట్రైనింగ్ ను యూజ్ చేసుకోవాలని నిరుద్యోగులకు సూచించారు. 2 నెలలు ఉచిత క్లాసులు నిర్వహిస్తామన్నారు.